నాడు జయలలిత, నేడు చంద్రబాబు. కూటమి సర్కార్పై సుబ్రహ్మణ్యుడి కన్ను. దివంగత ముఖ్యమంత్రి జయలలితను కోర్టులకిచ్చి ముప్పుతిప్పలు పెట్టి 3 చెరువుల నీరు తాగించిన సుబ్రహ్మణ్య స్వామి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కన్నేశారు. ఫలితంగా కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో చిక్కులు ఏర్పడనున్నట్టు తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో సుబ్రహ్మణ్య స్వామి పేరు సుపరిచితం. సీనియర్ రాజకీయ నాయకుడిగా ఆయన సుప్రసిద్ధులు కూడా. జనతా పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడం ద్వారా ఆయన కమలం పార్టీ నాయకుడయ్యారు. ఆ పార్టీ తరపున పలుమార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం కూడా వహించారు. ఇప్పటికీ ఆయన భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతున్నారు. దేశవ్యాప్తంగా పలు అంశాలపై స్పందిస్తూ ఉండడం, తనకు నచ్చని వాటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేయడం సుబ్రహ్మణ్య స్వామికి తెలిసిన విద్య. ఇలాంటి పిటిషన్ల ద్వారా రాజకీయ నేతలను బెదిరించి దారికి తెచ్చుకుంటూ ఉంటారనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్పై ఆయన స్పెషల్గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే పేరుంది. నాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆయన న్యాయస్థానాల్లో పలు పిటిషన్లు కూడా వేశారు. ముఖ్యంగా పింక్ డైమండ్ విషయంలో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఓ మీడియా సంస్థపై దాఖలు చేసిన కేసులో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం తరపున న్యాయవాదిగా కూడా వ్యవహరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై ప్రభుత్వ పెత్తనం ఉండకూడదని, స్వతంత్ర సంస్థగా దాన్ని ఉంచాలని ఆయన పోరాడుతూ వస్తున్నారు. తాజాగా తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. దీనిపై వాస్తవాలు నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి. తాజాగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ స్థానాన్ని వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. వైసీపీ కార్పొరేటర్లను బెదిరించి వాళ్లపై దౌర్జన్యం చేసే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇప్పుడు ఈ అంశంపై హైకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలనేది ఈయన డిమాండ్. అంతేకాకుండా ఇకపై ఆంధ్రప్రదేశ్కు తరచుగా వస్తుంటానని, పిటిషన్లు కూడా వేస్తుంటానని ఓ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వెల్లడించారు. దీంతో ఈయనకు ఆంధ్రప్రదేశ్పై అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటా అని ఆరా తీస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే సుబ్రహ్మణ్య స్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తని, ఆయన కూడా ఆ పార్టీ పేటీఎం అని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడే ఆయన వైఖరి ఏంటో అర్థం చేసుకోవచ్చునని చెబుతున్నారు. పింక్ డైమండ్ పై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన స్వామి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీని ఇరుకున పెట్టేందుకే సుబ్రహ్మణ్య స్వామిని అడ్డుపెట్టుకుని వైసీపీ ఆడుతున్న డ్రామాగా దీన్ని అభివర్ణిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేతగా ఉంటూ ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీలో అధికారంలో ఉన్న కూటమిపై పోరాడుతుండడాన్ని బట్టి ఆయనకు పార్టీపై ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చునని చెప్తున్నారు. వాస్తవానికి సుబ్రహ్మణ్య స్వామిపై ఇలాంటి ఆరోపణలు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆయన పలు పార్టీలకు అనుకూలంగా, మరికొన్ని పార్టీలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.